నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ చెల్లికి మధ్య ఆస్తుల గొడవ ఇంకా రచ్చకెక్కుతానే ఉంది. ఇది ఒక కొలికొచ్చే అవకాశం ఉందా లేదా అని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయం మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే మిషాల్ని, మన వీక్షకులకు కూడా. సార్, జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ చెల్లి షర్మిలకి ఈ ఆస్తుల గొడవ ఇంకా చర్చ నడుస్తానే ఉంది. ఇది ఎంతవరకు వాస్తవం సార్? ఇంకొస్తుందా లేదా? ఇది కొలికి రావటం చర్చల తర్వాత మాటమ్మా. ఇప్పుడు దొంగలు గనక దొంగ సొమ్మును పంచుకునేటప్పుడు కొట్లాడుకుంటే ఆ దొంగతనానికి సంబంధించిన అంశాలు ఎలా బయటకు వస్తాయో ఇప్పుడు ఇది ఆ స్థితికి వచ్చింది. అంటే యాక్చువల్గా ఈ సరస్వతి పవర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ షేర్లు కానీ అసలు ఈ ఆస్తులు ఎలా సమకూరినాయి వీళ్ళకి, తర్వాత వీటిని ఆయన గిఫ్ట్ డీడ్గా తల్లికి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అందులో పెట్టినటువంటి పరిమితులు ఏంటి, తర్వాత వాటి మీద పెట్టిన ఆంక్షలు ఏంటి, తర్వాత ఆమెకి దాని మీద ఉన్న హక్కులేంటి, అసలు ఆమె వాటిని బదలాయించగలుగుతుందా, అందులోనూ కూతురికి బదలాయించే అధికారం ఆమెకు ఉందా, ఇవన్నీ కూడా తర్వాత ఆ కంపెనీ మీద ఉన్న కేసుల గురించి ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. అంటే అసలు ఈ సొమ్మే దొంగ సొమ్ము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటున్నాడు. ఎట్లా అంటే అసలు వీటి మీద కేసులు ఉన్నాయి, ఈ కేసులు తేలే వరకు వీటికి సంబంధించిన వాటాలు బదిలీ చేయగలిగిన అధికారం నాకు లేదు. ఒకవేళ నేను ప్రేమ చొప్పున మా తల్లికి ఇచ్చినా కూడా మా తల్లి ఆమె షర్మిలకి ఇవ్వటానికి గల అధికారం కూడా లేదు. ఇవన్నీ కూడా ఊహాజనితమైన అంశాలే. నేను గిఫ్ట్ డీడ్ కూడా భవిష్యత్తులో తారీఖులతో ఇచ్చాను, అప్పటికి ఆ కేసులు తీరతాయి అనే ఉద్దేశం మీద. కానీ ఇవన్నీ వాళ్ళు పట్టించుకోకుండా వాళ్ళు పూర్తి హక్కులు సంక్రమించినట్టుగా భావిస్తూ మా తల్లి షర్మిలకి బదలాయించడం, షర్మిల వాటిని ఆమోదించడం, తర్వాత అవి తల్లికి గిఫ్ట్గా ఇచ్చారు కాబట్టి ఈ కేసు నిలబడదు, జగన్మోహన్ రెడ్డికి వీటి మీద హక్కులు లేదని వాదించడం, ఈ పిటిషన్ని నేషనల్ కంపెనీ ఆఫ్ లా ట్రిబ్యునల్ నుంచి కొట్టేయాలని కోరటం, ఇవన్నీ కూడా చల్లనేరవు. మాకు ఖచ్చితంగా అధికారం ఉంది, వాళ్ళు ఎప్పుడు కూడా ఈ కంపెనీ లాభ నష్టాల్లో మేము భాగస్వాములుగా ఉంటామని ఎక్కడా కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. తర్వాత నేను ప్రేమ చొప్పున ఇచ్చానే తప్ప తీసుకునే అధికారం ఇచ్చిన వ్యక్తికి ఎప్పుడు ఉంటుంది. అందువల్ల నేను ఇవాళ వాటిని షర్మిలకి బదలాయించిన వాటిని రద్దు చేసి మళ్ళీ క్లాసిక్ రియాలిటీకి ట్రాన్స్ఫర్ చేయమని అధికారం నాకుంది, 49.99% వాటాలని. కాబట్టి ఈ వీళ్ళు చేస్తున్న వాదనలకి చట్టబద్ధత లేదు. ఇంకొక వాదన తీసుకొస్తున్నారు షర్మిల అండ్ విజయమ్మ. ఇది కుటుంబపరమైన అంశం కాబట్టి నేషనల్ లా కంపెనీ ట్రిబ్యునల్కి, ఎన్సిటిఎల్ ట్రిబ్యునల్కి అధికారం లేదనే వాదన తప్పు. ఇది కుటుంబ వ్యవహారం కానే కాదు, ఇది కంపెనీ వాటాలకు సంబంధించిన వ్యవహారం. అది కేవలం కంపెనీ లా బోర్డు చట్టాల పరిధిలో మాత్రమే దీన్ని చూడాలి, అంతే తప్ప కుటుంబ ఆస్తులు కావు. కుటుంబం తరపున నేను ఇవ్వలేదు. నేను నా తల్లికి ప్రేమ చొప్పున ముందు తేదీలతో కూడా ఇచ్చిన కారణం నాకు తెలుసు. ఈ కేసులో కొన్ని కష్ట నష్టాలు ఉన్నాయి, అది తేలితే తప్ప నేను ఇచ్చిన గిఫ్ట్ డీడ్ కూడా విలువ లేదు. ఇప్పుడు ఆ విలువ లేని గిఫ్ట్ డీడ్ని వీళ్ళు దాన్ని ఒక వ్యక్తిగత అంశంగా, కుటుంబ అంశంగా తీసుకొచ్చి నాకు వ్యతిరేకంగా, అంటే నేను వేసిన పిటిషన్నే కొట్టేయమని అడుగుతున్నారు అని చెప్తూ ఈయన మళ్ళీ కోర్టుకు వెళ్ళాడు. అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే అసలు యాక్చువల్గా ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకుల్లో చాలామందిలో ఒక అభిప్రాయం, ఇవాళ వైఎస్ఆర్ కుటుంబంలో ఏర్పడిన ఈ ఆర్థిక వివాదాలు పార్టీని పూర్తిగా బలహీనపరుస్తున్నాయి, పరిచినవి కూడా, అందువల్లే ఓడిపోయాము. కనీసం ఇప్పటికైనా వాటిని వాళ్ళు శాంతియుతంగా సమన్వయంతో పరిష్కరించుకుంటే ఇబ్బంది లేదు. కానీ ప్రజల ముందు వాళ్ళు చేసిన దొంగ పనులు, అవినీతి, అక్రమాలు, తర్వాత ఈ క్విడ్ ప్రోకోకు సంబంధించిన అంశాలన్నీ కూడా వాళ్ళు లిఖితపూర్వకంగా వివిధ ట్రిబ్యునల్స్ ముందు తెలియజేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమవుతున్నాయి. వీళ్ళకి స్వతహాగా వచ్చిన ఆస్తులు కాదు ఇవి, అక్రమ మార్గాల ద్వారా సంపాదించిన ఆస్తులు. తర్వాత ఇవన్నీ కూడా వీళ్ళు ప్రజల నుంచి దోసుకుని వాటిని పంచుకోవటానికి కొట్టుకుంటున్నారు అనే ఒక భావన, చులకన భావన ఏర్పడుతుంది అనేది ఇప్పుడు పార్టీ క్యాడర్లో వస్తున్న అభిప్రాయం. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇక ఈ పార్టీని నమ్మటం కానీ, జగన్మోహన్ రెడ్డిని కానీ ఎవరిని నమ్మరు. తర్వాత షర్మిల చేస్తున్న వాదనలో కూడా కొంత నిజం ఉంది. ఎందుకంటే ఇతర కంపెనీల్లో కూడా ఎక్కడ భాగస్వామ్యం ఇవ్వలేదు, కేవలం సరస్వతి పవర్లోనే తల్లి కూర్చాడు, అది కూడా. కాబట్టి తీవ్రమైన అన్యాయం కుటుంబ సభ్యుల తల్లికి జరిగింది, చెల్లికి కూడా జరిగింది అనేది అర్థమవుతుంది.
తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఉన్న కంపెనీలు లిస్టెడ్ కంపెనీస్ కానీ, లేకపోతే సూట్ కేస్ బ్రీఫ్ కేస్ కంపెనీలు కానీ, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు జప్తులో ఉన్న ఆస్తుల విలువ కానీ ప్రజలకు చాలామందికి తెలుసు. దాదాపు 45,000 కోట్ల రూపాయలు కంటికి కనపడుతున్న ఆస్తులే ఉన్నాయి. ఇవి కాకుండా ప్రస్తుతం నడుస్తున్న అనేక కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. వీటన్నిటిలోనూ అతను మోసం చేశాడనేది ప్రజలకు అర్థమవుతుంది. సొంత కుటుంబ సభ్యులకి న్యాయం చేయలేని వ్యక్తి ఇతను ప్రజలకు ఏం చేస్తాడు? తర్వాత తను 5 సంవత్సరాలు కూడా పూర్తిగా తను స్వార్థం కోసం, తను వ్యక్తిగత లాభం కోసం ప్రభుత్వం డబ్బును దోసుకున్నాడు అనేది కూడా ప్రజలకు అర్థమైపోయింది. ప్రజలకు పూర్తిగా అర్థమైంది. తర్వాత ఎక్కడ పట్టుకున్నా కూడా ఈ అవినీతికి సంబంధించిన అంశాలు బయటకు వస్తున్నాయి. కాబట్టి ఇక వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీని నమ్ముకోవటం అనేది ఇంకా మనకి ఏ విధంగా కూడా ప్రయోజనం లేదు. ప్రజల ముందు ఈ పార్టీ బతికి బట్ట కట్టలేదు. కాబట్టి ఇక మనం జగన్మోహన్ రెడ్డికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. తర్వాత కేసుల్లో ఇరుక్కున్న నాయకుల విషయం పట్ల కూడా ఆయన ఏమీ పట్టించుకున్న దాఖలా లేదు. తర్వాత సుధాకర్ రెడ్డిని పంపిస్తున్నాడు. సుధాకర్ రెడ్డికి సరైన వృత్తిరీత్యా అనుభవం లేదు. అపరిపక్వమైన స్టేట్మెంట్లు ఇస్తూ కోర్టుల ముందు ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళకి బెయిల్ రాకుండా అడ్డం పట్టడానికి పనికొస్తున్నాడు. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇప్పుడు ఎవరైనా కానీ ఒక కౌన్సిల్లో ఆర్గ్యుమెంట్ కనుక ఒక జడ్జి గారు ముందు చెప్తే అది ఆ కేసు రికార్డులోకి వెళ్ళిపోద్ది. అట్లా తను ప్రతికూలమైన అంశాలను కూడా జడ్జీల ముందు ప్రస్తావిస్తున్నాడు అపరిపక్వతతో. ఇట్లాంటి వ్యక్తుల్ని మనం నమ్ముకోవటం మంచిది కాదనే భావన సర్వత్రా వైఎస్ఆర్సీపీ క్యాడర్లో వ్యక్తం అవుతుంది. అందుకే నాయకులు కూడా విడిచి వెళ్ళిపోతున్నారు. అవును సార్, జగన్మోహన్ రెడ్డి నా పేరు మీద ఉన్నాయి, భారతి పేరు మీద ఉన్నాయి, షర్మిలకు రాసిచ్చేది విజయమ్మ తల్లి అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. ఇది మళ్ళా రిజిస్ట్రేషన్ కూడా షర్మిల పేరు మీద చేయించారు, అంటే సరస్వతి పవర్ షేర్లు అనేది. తనకి సంతకం లేకుండా ఈ షేర్లు తన మీద రాయించడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని జగన్మోహన్ రెడ్డి వాదన. అదే అంటున్నాడు ఆయన. ఇప్పుడు నేను తల్లికి ఇచ్చాను కానీ చెల్లికి ఇవ్వలేదు. తర్వాత చెల్లికి రెండోది అసలు ఈ మొత్తానికి సంబంధించిన అంశాల మీద ఈడీ, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, ఇది సిబిఐ కేసులు లాంటివి ఉన్నాయి. అవి తేలలేదు. అవి తేలకుండానే వీళ్ళు ఇట్లా పంచుకుంటే రేపు కేసుల్లో కనుక ఈ ఆస్తులు ప్రభుత్వ పరం అయితే దానికి ఎవరు బాధ్యులు? తర్వాత ఆ కేసుల్ని మేము ఎదుర్కోలేదు. మీరు అడిగిన దానికి ఆయన సమాధానం కూడా చెప్పాడు. నా మీద వచ్చిన ఇన్ని అక్రమ కేసుల్లో ఇది కూడా ఒకటి. ఈ కేసులో వాళ్ళిద్దరూ బాధ్యత పట్టలేదని చెప్పాడు. వాళ్ళు ఫేస్ చేయటం లేదు. ఏది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ముందు కానీ, సిబిఐ ముందు కానీ. అది నేను ఫేస్ చేస్తున్నాను. ఆ జైలుకి కూడా వెళ్ళాడు కదా. ఇప్పుడు కూడా నేను ఎదుర్కొంటున్నాను. వీళ్ళు కేసులు ఎదుర్కోకుండానే ఆ కంపెనీలకు సంబంధించిన ఆస్తుల్ని ఎలా పంచుకుంటారు అనేది ఆయన కూడా ఎదురు ప్రశ్న వేసాడు. దీని మూలన ఏమవుతుందంటే ప్రజల ముందు ఇదంతా దొంగ సొమ్ము అనేది ప్రజలకు అర్థమవుతుంది. నేను ఇంతకుముందు చెప్పింది కూడా అదే. ఇది బయటకు వచ్చేసింది. ఇప్పుడు పొట్ట చించుకుంటే పేగులు బయటపడినట్టు ఈ కేసులో పూర్తి నిజాలు బయట పెట్టడం వలన అసలు ఈ ఆస్తులు వీళ్ళకి ఎలా సమకూర్ని అనేది ప్రజలకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ అమ్మా శాలిని. మనం